నిత్యం తన విధుల్లో బిజీగా ఉండే ఓ పోలీస్ అధికారి వినూత్నంగా తను చేస్తున్న సామాజిక కార్యక్రమాలపై ప్రజల్లో గొప్ప ఆదరణ వస్తుంది. తను పోలీస్గా విధుల పట్ల కఠినంగా ఉండటమే కాదు, సామాజిక బాధ్యతగా తను చేస్తున్న కార్యక్రమాలు ప్రజల్లో పోలీస్ వ్యవస్థపైన నమ్మకాన్ని పెంపొందిస్తుందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డితో మా రీజనల్ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. ఒక పోలీస్ ఆఫీసర్ నిత్యం తన విధి నిర్వహణలో బిజీగా ఉంటాడు. శాంతి భద్రతల సమస్యల్లో కఠినంగా వ్యవహరిస్తారు. అయినప్పటికీ తనకున్న సమయాన్ని ప్రజా సమస్యల్లో వారితో పాలు పంచుకుంటున్నాడు. సమస్యల పరిష్కారానికి ప్రజలతో సొంత కుటుంబ సభ్యులుగా తను వారితో మెలుగుతున్నారు. తను చేస్తున్న సేవలకు గాను ఖండాంతరాలుగా సోషల్ మీడియాలో తనకి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అతను ఎవరో కాదు, కాజీపేట ఏసీపీ పింగిలి ప్రశాంత్ రెడ్డి. సార్, హలో. ఎంతో మంది అసలు మిమ్మల్ని చూసిన తర్వాత పోలీసులు అంటే మాకు అభిమానం వచ్చిందంటున్నారు. సరే, ఎందుకు సార్ ప్రజలు ఇంతగా మిమ్మల్ని అభిమానిస్తున్నారు? ఏంటి? ఇన్ఫాక్ట్ చెప్పాలంటే మనిషికి మానవత్వం ఉంటే ఆ మానవత్వాన్ని గుర్తించే మనస్తత్వం ప్రతి మనిషికి ఉంటుంది. ఇవన్నీ చాలా చిన్న విషయాలు. ప్రతి పౌరుడు, ప్రతి జీవి చేయాల్సిన కనీస కర్తవ్యాలు. ఈ కర్తవ్య దీక్షలో భాగంగా చిన్న చిన్న నా దృష్టికి అనిపించిన ప్రతి దాని విషయంలో నేను తట్టి లేపుతుంటే దానికి ప్రజల నుండి స్పందన చాలా చక్కగా ఉంటుంది. ప్రజలు వారి దీవెనలు వాళ్ళు దీవిస్తున్నారు. నువ్వు చల్లగా ఉండాలని చెప్పేసి దీవిస్తున్నారు, వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. కారణం ఏంటంటే ఇవి జనరల్గా దే డోంట్ ఎక్స్పెక్ట్ దిస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ ఫ్రమ్ పోలీస్ విచ్ ఐఎమ్ డూయింగ్. సో దాంతో ఏంటంటే అరే పోలీసు ఇలా ఉన్నారు ఏంటని చెప్పేసి వాళ్ళకు అలా అనిపిస్తుంది. కానీ ఇది ఒక నైజంగా ఉండాలి ప్రతి మనిషికి. ఇది అన్నీ కేవలం చేస్తున్న ఉద్యోగ విధి నిర్వహణే కాకుండా మిగతా విషయాల్లో కూడా మనము కాస్త మానవత్వాన్ని ప్రదర్శించాలి. అన్నిట్లో కూడా వాటి పట్ల మనకు కాస్త అవగాహన ఉండాలి. తెలియని వాళ్లకు తెలియజెప్పాలి. తెలిసి కూడా కొంతమంది స్వార్థంగా చేస్తున్న వాళ్ళను సరిదిద్దే పని కూడా చేయాలి. లా ఎన్ఫోర్స్మెంట్ చేయాలి. లా ఎన్ఫోర్స్మెంట్ కంటే ముందుగా అసలు లా పట్ల అవేర్నెస్ తీసుకురావాలి. తర్వాత మనమేంటి, మన యొక్క విధి ఏంటి, మన యొక్క బాధ్యత ఏంటి, మనం మనుషులుగా జీవిస్తున్నాము. అన్ని ప్రాణుల కంటే ఎక్కువ మనకు అడ్వాంటేజెస్ ఉన్నాయి. రకరకాల అంటే తొందరలో పంట ఎక్కువ రావాలని, పంట దిగుబడి ఎక్కువ రావాలని, తొందరగా రావాలని, ఆ తర్వాత మనం చేసిన కొన్ని చర్యల వల్ల ఆ భూమి సారం పోతే, క్షీణించిపోతే, ఏదో రకంగా సారం లేకున్నా కూడా ఆర్టిఫిషియల్గా మనము బలాన్ని రకరకాల మందుల ద్వారా ఇచ్చేసి పంటను ఎక్కువ మొత్తంలో, ఎక్కువ మోతాదులో ఉత్పత్తిని పెంచాలనే ఒక ఆ పోటీలో పడిపోయి ఆ పంట పెంచాలి, దిగుబడి పెంచాలనే దాంట్లో పడిపోయి, ఎస్పెషల్లీ గ్రీన్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత తక్కువ పొలంలో, తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ పంట పండాలి, తక్కువ కాలంలో పంట రావాలి అనే ఆ స్పీడ్లో పడిపోయి మనం భూసారాన్ని నాశనం చేసుకుంటూ పర్యావరణాన్ని నాశనం చేసుకుంటున్నాం. కాబట్టి ఈ విషయంలో అందరం స్పందించాలి. ఈ విషయాలు అందరూ తెలుసు, కానీ మనకు కొంత ఏంటంటే స్పృహ ఉండాలి, సామాజిక స్పృహ ఉండాలి. ఆ సామాజిక స్పృహతోని నేను నాకు తెలిసిన విషయాలను నలుగురితో పంచుకుంటూ వీలంత వరకు సరిదిద్దే ప్రయత్నం చేసుకుంటూ వెళ్తున్నాను. ఇందులో నేను పెద్ద గొప్ప విశేషమైన పనులు ఏం చేయట్లేదు. చాలా చిన్న చిన్న విషయాలే, కానీ చిన్న చిన్న విషయాల్ని నేను కాస్త తట్టి లేపుతున్నా. అంటే మీరు ఏదైతే రైతులను మీరు మోటివేట్ చేస్తున్నారు ఈ పంట కాలబెట్టవద్దనే విషయంలో, కానీ వారంతా కూడా మీకు చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు. అంతే కదా సార్? మీరు చేస్తున్న కార్యక్రమాలు చూసి ఈ మధ్య యువత కూడా చాలా ఆకర్షితమై అసలు పోలీస్ అంటే చాలా గౌరవం ఉంది, పోలీసులు ఈ విధంగా ఉంటే చాలా బాగుంటుంది అంటున్నారు సార్. ఎలా అనిపిస్తుంది సార్ మీకు? ఇప్పటికి ఉద్యోగంలోకి వచ్చి 30 సంవత్సరాలు గడిచింది. ఇప్పటి వరకు నేను ఉద్యోగిగా నేను ఎంతో కొంత నా కుటుంబం కోసం ఉన్నాను. కానీ నా నుండి ఎంతో ఆశిస్తున్నది ఈ సమాజం. ఆ సమాజం, నేను ఈ మధ్యన సోషల్ మీడియాలో కొన్ని పోస్ట్ చేస్తే వాళ్ళ స్పందన చూస్తే నేను ఇంకెంతో చేయాలి వీళ్ళకి అనిపిస్తుంది. చాలా తృప్తి అనిపిస్తుంది. చిన్న చిన్న విషయాలే కానీ వాటి పట్ల స్పందన, నువ్వు చల్లగా ఉండాలయ్యా, కామెంట్స్ వెన్ ఐ పోస్ట్ ఎనీ థింగ్ ఇన్ ద సోషల్ మీడియా. ప్రజలకు ఎంత చేసినా తక్కువ. ప్రజలనే కాదు, నేను ఏమంటే నేను ఎప్పుడు కూడా సర్వే జన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు. లోకంలో ఒక ప్రజలే లేరు, కోటాను కోట్ల ప్రాణులు ఉన్నాయి. కంటికి కనిపించే ప్రాణులు ఉన్నాయి, కంటికి కనిపించకుండా ఉండే ప్రాణులు ఉన్నాయి. ప్రకృతి ఎంత చక్కగా ఉంటుందని ప్రకృతిని ఒకసారి ఊహించుకుంటే అందులో అడ్వాంటేజెస్ మనకి ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మనము నిజం చెప్పాలంటే, హానెస్ట్ చెప్తున్నా, మనం నాశనం చేస్తున్నాం. చిన్న ముత్యాల కోసం వందల వేల హెక్టార్ల భూమిని మైనింగ్ చేస్తున్నాం. మనకు సహజ వనరులు అని చెప్పేసి అనుకుని సహజ వనరుల వేటలో భూమిని చాలా చాలా మనం ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నాం. చెట్లను నరుక్కుంటూ చెట్ల కింద కూర్చుంటాం. అలసిపోతే చెట్ల కింద కూర్చుంటాం. ఆ చెట్లలోనే నరికేస్తున్నాం. అసలు డిఫారెస్టేషన్ ఘోరంగా అవుతుంది. వీ కెన్ కరెక్ట్ ది యాటిట్యూడ్ ఆఫ్ ఎవ్రీ పర్సన్. ఎందుకంటే ఐఎమ్ అబ్జర్వింగ్, నేను సోషల్ మీడియాలో జనరల్గా హ్యాండిల్ చేసే సోషల్ మీడియాలో చూసేది ఎవరంటే ఎక్కువ యువతనే.
కానీ ఆ యువత అందరూ పాజిటివ్ ఉన్నారు. వాళ్ళందరికీ నా తరపున విజ్ఞప్తి, నా సలహా, సూచన ఏంటంటే ప్లీజ్ ప్రతి ఒక్కరము ఎంతో కొంత ఈ భూమాతకు కంట్రిబ్యూట్ చేయాలి. ఒక పక్క విధుల్లో బిజీగా ఉంటూనే తను సామాజిక బాధ్యతగా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ముఖ్యంగా రైతుల వద్దకు వెళ్తూ పలు కార్యక్రమాల్లో వారిని అవగాహన కల్పించడం, ముఖ్యంగా పొలాలు కోత కోసిన తర్వాత కాలబెట్టకుండా వాటిని మురుగబెట్టి తిరిగి పంటలు పండించుకునే విధంగా రైతుల్ని అవగాహన చేయడమే కాదు, విద్యార్థులు ఇటు మన యువకులతో కూడా మాట్లాడుతున్నారు. పౌరులుగా ఎదిగే విధంగా తను తీసుకుంటున్న చర్యల పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు తనని ఒక మంచి పోలీస్ ఆఫీసర్గా, తన ద్వారా పోలీసులు అంటే గౌరవం పెరుగుతుంది, ప్రతి పోలీస్ ఈ విధంగా ఉండాలని ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ శివకుమార్తో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, వరంగల్.